అప్పలరాజు రిమాండ్ రిపోర్ట్‌లో దారుణ విషయాలు. ఇది చూస్తే ఛీ! అని ఖచ్చితంగా అంటారు. మినిట్ టు మినిట్ ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఆ రోజు ఇన్సిడెంట్ అసలు ఏమేమి జరిగింది అనేది వివరించే ప్రయత్నం చేస్తా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసలు ఆయన రిమాండ్ ఖైదీగా ఎందుకున్నారు అనంటే తెలుసు కదా! తన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే తప్పించి వేరే వాళ్ళని ఆ ప్లేస్‌లోకి పంపించి చేసిన దానికంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఆయన దొరికిపోయాడు. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనికి వైసీపీ నాయకులు బీసీలని ఇలా చేస్తారా, అలా చేస్తారా, రాజకీయ కక్ష అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లు పొందుపరిచినవి గనక వింటే అప్పుడు ఎవరు ఎవరిని ఛీ అంటారో మీకు అర్థమైపోతా ఉంటది. సో, ఈ అతను అరవ వర్మానో ఏదో ఉంది కదా! సీదిరి అప్పలరాజు కొడుకు పేరు. అతను డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసింది మొన్న 6వ తేదీన. చూడండి 6వ తేదీన అప్లై చేస్తే 8వ తేదీన ఎల్ఎల్ఆర్ జారీ అయింది. అంటే లెర్నింగ్ లైసెన్స్ అనమాట. సో 10వ తేదీన 9 గంటల 30 నిమిషములకు రాత్రి దానయ్యని ఢీ కొట్టాడు ఈ యొక్క అప్పలరాజు కుమారుడు. అయితే అక్కడతో అయిందా? అసలు కథ అంతా ఇక్కడే ఉంది. 9 గంటల 43 నిమిషాలకి సిద్ధార్థతో కలిసి అప్పలరాజు కారులో వచ్చారు. చూశారు. అంటే ఈ ఇంటికి ఆ ఇన్సిడెంట్ జరగడం అప్పలరాజు ఇంటికను దీనికి 200 మీటర్లు అప్రాక్సిమేట్లీ అంతే ఉంది. అంతకు మించి పెద్ద దూరం కూడా లేదు అని చెప్పేసి అప్పట్లోనే చెప్పారు కదా! సో వీళ్ళు కారులో వచ్చారు. కారులో వచ్చి చూశారు. ఎవరెవరు? ఆ సిద్ధార్థ బైక్ అతను సిద్ధార్థ, అప్పలరాజు వచ్చి కారులో చూసి ఓకే. అతను రక్తస్రావంలో ఉన్నారు. ఇంకా ప్రాణాలు పోలా. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆ సిద్ధార్థ అనే వ్యక్తికి ఆ బైక్ అక్కడ ఉంది. ఆ బైక్ తీసేసుకొని నువ్వు వెళ్ళిపోయి బైక్ కనపడకుండా చెయ్యి అని చెప్పేసి ముందు చెప్పారట. సో స్థానికులు పట్టుకున్నారు అతన్ని. పట్టుకునేసరికి ఏం చేశాడో చూసారా? అతను ఇక నేనే చేశాను అని చెప్పేసి అంటే మొత్తం ఇదే ప్లానింగ్ అనమాట. ఇక అతనే చేశాడు అని చెప్పేసి ఒప్పుకోవటం ఇదంతా జరిగింది. అయిన తర్వాత దానయ్య భార్య దగ్గరికి అంటే బాధితుడి భార్య, ఆ భార్య దగ్గరికి అప్పలరాజు ఆయన అనుచరులు వెళ్ళారట. మరణించిన తర్వాత వెళ్ళి 8,50,000 రూపాయలకి డీల్ సెట్ చేశారట. డీల్ సెట్ చేసి ₹1,50,000 వాళ్ళకి అడ్వాన్స్ కింద ఇచ్చారట. ఏం చేయాలి చెప్పండి? ఈ కేసుకు సంబంధించి ఆయన్ని ఇప్పుడు 22వ తేదీన ఆయన అరెస్ట్ చేశారు కదా! సో ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్? సరే పోలీసులు మరి అంత ఇదిగా నిర్లిప్తంగా ఎందుకున్నారు ఏంటి? ఆ తర్వాత అంశాలు బయటపడినాయి. కానీ ఎంత కిరాతకం అండి! అప్పలరాజు ఎవరండి? మాజీ మంత్రి అనే విషయం ప్రక్కన పెట్టండి. ఒక డాక్టర్ కదా! సాధారణంగా ఎవరైనా సరే ప్రమాదానికి గురైనప్పుడు, ఏదైనా దెబ్బ తగిలి ఉన్నప్పుడు ఒక వ్యక్తి వేరు, ఒక డాక్టర్ వేరు. ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఏదైనా చేయగలిగినంత వరకు చేస్తాడు. అదే డాక్టర్ అయితే కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయగలుగుతాడు కదా! మరి వీళ్ళు మనుషులా ఇంకేమన్నానా? ఆ రకంగా వాళ్ళ ద్వారానే యాక్సిడెంట్ కాబడ్డ వ్యక్తిని అక్కడ రోడ్డు ప్రక్కన పడిపోయి ఉంటే పట్టించుకోకుండా వీళ్ళు తప్పించుకోవడానికి అక్కడ సాక్ష్యాధారాలు ఏమీ దొరకకుండా చూసుకోవడానికి కారులో వచ్చి చేసిన పనులు ఇవి. మరి ఆ బాధిత కుటుంబీకులు చిన్న చిన్న పిల్లలండి. ఆ చిన్న చిన్న పిల్లలు పాపం తినటానికి తిండి లేక చివరికి ఎంత వేదన అంటే అక్కడ వాళ్ళ బిస్కెట్స్ నీళ్లలో ముంచుకొని తింటున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ అంత దయనీయమైన పరిస్థితి. అటువంటి కుటుంబాన్ని ఈ రకంగా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆ పాపం ఎవరికి తగులుతుంది? నిజంగా మామూలుగా ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది కలిగేలాగా చేస్తే పాపం రా అంటారు. మరి ఒక గొర్రెలు కాసుకునే అటువంటి వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ గొర్రెలు కూడా తన సొంతే కాదేమో బహుశా. వేరే వాళ్ళ మామూలుగా ఏం చేస్తారంటే కొంతమంది డబ్బున్న వాళ్ళు అంటే ఏదన్నా ఇట్లా గొర్రెలు పెంచుతా ఒక 10 గొర్రెలు ఉన్నాయనుకోండి, 10 గొర్రెలు కొంటాడు. కొని ఇట్లా మేపడానికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళకు 4 గొర్రెలు 5 గొర్రెలు వాళ్ళకి, మిగతా 5 గొర్రెలు వీళ్ళకి. ఆ రకంగా ఉంటాయి అన్నమాట ఈ గొర్రెల పెంపకాలు అనేవి. సో ఇక అతనికి జీతభత్యాలు ఏముండవు. ఆ గొర్రెలు పెరిగిన తర్వాత ఆ 5 గొర్రెలు 4 గొర్రెలు తన వాటాని అమ్ముకుంటే సొమ్ము చేసుకునే డబ్బే వచ్చేది.
అందు గురించే తన సతీమణి కూడా అప్పుడు అంతే, ఇంట్లో 10 రూపాయలు కూడా లేవండి ఆయన మరణించినప్పుడు అని చెప్పేసి అందంటే, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉంది ఆర్థికంగా. సాధారణంగా మన ఇంటి ప్రక్కన వాళ్ళకి ఏదైనా సరే అవసరం వచ్చింది అయ్యో అంటే గబక్కన సహాయం చేస్తాం. ఇంటి ప్రక్కనోళ్ళు కాకపోయినా అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉన్నా సరే ఆకలేస్తుందంటే ఏదో ఒకటి చేస్తాం. లేకపోతే ఇంకా ఎవరికైనా ఒక మామూలుగా ఒక్కొక్కకో పిల్లికో ఏదైనా దెబ్బ తగిలి బాధపడతా ఉంటే గబక్కన వెళ్ళి మానవత్వంతో మనం కొంచెం ఆ కట్టు కడతాం, ఏదో చేస్తాం మూగజీవులకి సైతం. అటువంటిది వీళ్ళ ద్వారా యాక్సిడెంట్ కాబడినటువంటి దానయ్య ఆ రకంగా రక్తం మడుగులో ఉంటే కనీసం అంటే కనీసం అతను పట్టించుకోకుండా వీళ్ళ సాక్ష్యాధారాలు ఏమి దొరుకుతాయని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారంటే ఇంతకంటే కర్కశంగా ఎవరైనా వ్యవహరిస్తారా? ఇటువంటి వ్యక్తి మనకు మాజీ మంత్రిగా చేశాడు. అటువంటి ఆయన కోసం పార్టీ భుజాన వేసుకొని ఇవాళ ప్రెస్ మీట్లు రేపు ఆగస్టు 9వ తారీఖున ఇది చేయబోతున్నాడు సమావేశాలు. మరి ఇంకేం నిరసన చేస్తారో. బీసీల పైన రాజకీయ కక్ష అంట. అసలు వీళ్ళు మనుషులపైనే చేస్తున్నారు కదా, బీసీలు దళితులు ఇంకోటే ఉంది. మనుషులపైనే ఈ రకంగా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే మరి వీళ్ళ కోసం ఇంక మిగతా ప్రజలు ఏమని అనాలి, ఏమని అర్థం చేసుకోవాలి వీళ్ళని? వీళ్ళ ధోరణి ఏంటి అసలు? ఓకే, అధికారంలో ఉండగా అంటే మా అంతటి వీరులు లేరు సూర్యులు లేరు అనుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఓడిపోయి ఓ ప్రక్కన ఉన్నప్పుడు ప్రజల మనసు గెలుచుకోవాలంటే ఎవరు కష్టకాలాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే పరిస్థితుల్లో ఉంటారు. అటువంటిది వీళ్ళ ద్వారా బాధింపబడిన వ్యక్తికి కావచ్చు, వాళ్ళ కుటుంబానికి కావచ్చు, వీళ్ళు ఏం అండగా నిలబడ్డారని మరలా మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి దాన్ని పెద్ద ఇదిగా చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం. చిన్నపిల్లాడు ఏదో 18 ఏళ్ళు ఏం తెలుసు అని అంటున్నారు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 4 సంవత్సరాల పిల్లలు కూడా 2 సంవత్సరాల పిల్లడు అనుకుంటా. వాళ్ళకేం తెలుసండి? డాడీ ఎప్పుడు వస్తారు, నాన్న ఎప్పుడు వస్తారు అని చెప్పేసి పాపం పిల్లలు అడుగుతున్నారు. ఆ తల్లి ఆవేదన. కనీసం మినిమం అండి అది మానవత్వం. మనసు చలించదా? ఇంతే కర్కశంగా ఉంటారా ఏంటి? నిజంగా ఇట్లాంటి వీడియోలు చేసే దౌర్భాగ్యం చేయటం నా దౌర్భాగ్యం అనుకుంటున్నాను నేను. ఇట్లాంటి వార్తలు ప్రజలకు తెలియజేయటం అనేది కూడా నిజంగా చాలా ఆవేదనతో చేస్తాను ఈ వీడియో నేను. ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తూ ఉంటే షాకు. ఇట్లాంటివి కూడా ఉంటాయి. మామూలు హత్యలు చూసాం, ఇంకోటి చూసాం కానీ ఇంత దారుణంగా ప్రమాదం జరిగినప్పుడు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు అంటే అదే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళినా సకాలంలో వైద్యం అందిస్తే సరే, ఒక 20% ఛాన్స్ ఉందనుకోండి బ్రతికే ఛాన్సు. ఒకవేళ బ్రతికితే ఆ కుటుంబం ఎలా ఉండేది ఆలోచించండి ఒకసారి. ఆ ఛాన్స్ తీసుకొని కనుక ఇతన్ని సేవ్ చేయాలి అనే దృక్పథంతో, ఇప్పుడు అదే జరిగింది యాక్సిడెంట్ కదా, ఏదో కావాలని గుద్దింది కాదుగా, తప్పించుకొని పారిపోయేదో ఉండటానికి హిట్ అండ్ రన్ కేసు కదా. సో ఆ యాక్సిడెంట్లు కనుక హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య సదుపాయాలు అందించుంటే ఎంతో కొంత పోనీ కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మనిషి బ్రతికేవాడు అనుకోండి, ఆ కుటుంబానికి ఎంత ఆదరణగా ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని పెద్ద దిక్కు కోల్పోయి పెద్ద వయసులో అతని తల్లి, చిన్నపిల్లలేమో కొడుకులు, యుక్త వయసులోనేమో భార్య, కుటుంబంకి చెమ్మ చీకటి కప్పేలాగా చేశారు మీరు. మరలా వీరిని భుజాన వేసుకుంటున్నారు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శకు కానీ వాళ్ళకి అండగా నిలబడతామనే ధైర్యం చెప్పడం కానీ ఏమీ లేదు. ఇంక ఏం సందేశం ఇస్తున్నారు? ఇంక మీరు 2029లో మేము అధికారంలోకి వచ్చేస్తాం, ఏదో చేసేస్తామంటే ఏం చేస్తారు? ఈ రకంగా మీ వలన యాక్సిడెంట్ కాబడిన వాళ్ళని రోడ్డు మీద అర్ధాంతరంగా వదిలేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటే మనం సినిమాల్లో కూడా చూడడం ఇంత దారుణంగా. అంతకంటే దారుణంగా ఉంది ఈ ఇన్సిడెంట్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యక్తులు ఉన్నారు అని అంటే వీళ్ళ నైజం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి ఇక్కడ కూడా రాజకీయాలు, ఇక్కడ మానవత్వంతో ఆలోచించండి. ఇంకా పార్టీలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాయకులను దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు సూపరు అని చెప్పేసి అన్నారంటే ఎంతకంటే మూర్ఖత్వం, మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరు. సో ఇక్కడ రాజకీయ పరంగా పార్టీల పరంగా కాకుండా మానవతా దృక్పథంతో మనందరం మనుషులం కదా, కనీసం ఆ రకంగా ఆలోచించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.